టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఎస్, చంద్రయాన్ 3 మూన్ మీద సాఫ్ట్ ల్యాండింగ్ జరిగింది అని మనకు తెలుసు. అయితే సాఫ్ట్ ల్యాండింగ్ అయిన తరువాత నెక్స్ట్ చంద్రయాన్ 3 మిషన్ యొక్క గోల్స్ ఏంటి, లాంగ్ టర్మ్ ప్లాన్స్, విజన్స్ ఇవేంటో మనకి పూర్తిగా తెలియాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. సో కేవలం చంద్రయాన్ 3ని మూన్ మీద పెట్టేశాం అంతవరకు మాత్రమే నేర్చుకోవడం కాదు. వాట్ ఆఫ్టర్ ది సాఫ్ట్ ల్యాండింగ్ తర్వాత మనం ఈ మిషన్ ద్వారా ఎంత నాలెడ్జ్ అనేది గెయిన్ చేయగలం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యూపీఎస్సీ. సో అందుకని ఈ ఆర్టికల్లో డీటెయిల్డ్గా సాఫ్ట్ ల్యాండింగ్ తర్వాత ఏం జరుగుతుంది, అసలు ఏం జరిగింది, ఏం నేర్చుకుంటున్నాం, ఇలా ప్రతిదీ కూడా డిఫరెంట్ డైమెన్షనల్ ఆస్పెక్ట్స్లో ఇప్పుడు నీట్గా చూడండి. అంతకుముందు ఒకసారి చూడమా, ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఆగస్ట్ 31 వరకు ఎక్స్టెండెడ్ ఆఫర్ ఉంచడం జరిగింది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీరు కేవలం 50,000 పే చేస్తే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. సో ఒకసారి చూడమా, యూపీఎస్సీ ఇన్ఫినిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ కేవలం మీకు 50,000కి వస్తుంది. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో జాయిన్ అవ్వాలనుకున్న హైదరాబాద్ అండ్ విశాఖపట్నం ఆఫ్లైన్ బ్రాంచెస్లో మీరు ఎంక్వైరీ చేయగలరు. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు, 7893899553. ఎజెండా ఆఫ్ ది క్లాస్ చూడమా. సో ఈరోజు మనం ఈ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేద్దాం. సో సింపుల్ ఇంట్రడక్షన్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది మిషన్, ఈ చంద్రయాన్ 3 మిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, కీ టేక్ అవేస్ ఏంటి, అండ్ వై ఇస్రో వాంట్ టు ఎక్స్ప్లోర్ ద మూన్స్ సౌత్ పోల్. ఇంతవరకు ఎవరు కూడా వెళ్ళని సౌత్ పోల్కి మనం వెళ్ళాం. సో ఆ సౌత్ పోల్ని చూస్ చేసుకోవడానికి గల కారణం ఏంటి, అండ్ వై హ్యాస్ నాట్ ఎనీ స్పేస్ క్రాఫ్ట్ ఎవర్ ల్యాండెడ్ నియర్ ది సౌత్ పోల్. సో లూనార్ యొక్క సౌత్ పోల్లో ఇంతవరకు ఏ కంట్రీ కూడా ఎందుకు వాళ్ళ మిషన్స్ని లాంచ్ చేయలేదు. సో ఈ రీజన్ కూడా చూద్దాం. అండ్ వై డోంట్ సమ్ పార్ట్స్ ఆఫ్ లూనార్ పోలార్ రీజియన్స్ రిసీవ్ ఎనీ సన్లైట్. క్లియర్. సో ఈ సౌత్ పోల్ గురించి చూసిన తర్వాత మరికొద్ది అండర్స్టాండింగ్ వస్తుంది, అప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది దొరుకుతుంది. క్లియర్. అండ్ నెక్స్ట్, వై ఈజ్ ఇట్ సో డిఫికల్ట్ టు ల్యాండ్ ఆన్ ది మూన్. క్లియర్. అండ్ చంద్రయాన్ 2లో రాంగ్స్ ఏమున్నాయి, చంద్రయాన్ 2లో రాంగ్స్ ఏం జరిగాయి, అండ్ తర్వాత మనం చంద్రయాన్ 3లో ఏమి అప్గ్రేడ్ చేసుకున్నాము అని కూడా చూస్తాం. అండ్ లాస్ట్లో క్వశ్చన్ ఆఫ్ ది డే. రైట్. సో దిస్ ఈజ్ ఏ స్మాల్ ఇంట్రడక్షన్. ఇస్రో స్క్రిప్టెడ్ హిస్టరీ యాజ్ Chandrayaan-3 స్పేస్ క్రాఫ్ట్ మేడ్ ది సాఫ్ట్ ల్యాండింగ్ ఆన్ ది లూనార్ సర్ఫేస్. సో మూన్ సర్ఫేస్ మీద సాఫ్ట్ ల్యాండింగ్ అనేది జరిగింది. అండ్ వీ హ్యావ్ లాంచ్డ్ ద విక్రమ్ ల్యాండర్. ఈవినింగ్ 6 PM లాంచ్ అయ్యింది అని మనం చూస్తాం. ఎప్పుడు క్రాష్ ల్యాండింగ్ చంద్రయాన్ 2లో జరిగింది. ఆ తర్వాత అసలు ఆ టాపిక్ అనేది లీవ్ చేయకుండా సక్సెస్ఫుల్గా ఇప్పుడు ఈ చంద్రయాన్ 3ని మనం లాంచ్ చేయడం జరిగింది. అండ్ గ్లోబల్ లెవెల్లో ఇస్రో యొక్క కెపాసిటీ, ఇండియన్స్ యొక్క కెపాసిటీ అనేది చూపించడం జరిగింది. రైట్. ఎస్. సో ఇప్పుడు సాఫ్ట్ ల్యాండింగ్ తర్వాత ఏం జరుగుతుందో ప్రతిదీ కూడా చూద్దాం. అండ్ యూ కెన్ ఆల్సో సీ దట్ మూన్ చంద్రయాన్ 3 నుంచి ఫస్ట్ ఏదైతే పిక్చర్ తీయడం జరిగిందో ఆ పిక్చర్ అఫీషియల్ గవర్నమెంట్ దట్ ఈస్ ఇస్రో వెబ్సైట్ నుంచి తీసుకొని పెట్టడం అనేది జరిగింది. సో రఫ్గా చెప్పాలంటే 3 మెయిన్ ఆబ్జెక్టివ్స్ అనేవి చంద్రయాన్ 3కి ఉంది. ఒకటి ఒక సేఫ్ అండ్ సాఫ్ట్ ల్యాండింగ్ అనేది ఏ విధంగా చేయగలము అనేది నేర్చుకున్నాం. అండ్ మన రోవర్ని అంటే మూన్ సర్ఫేస్ మీద ఒక మొబైల్ తిరిగే ఆబ్జెక్ట్ని పెట్టడం జరిగింది. అండ్ ఇన్ సీతు సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ అని అంటాం. ఇన్ సీతు అంటే ఏంటి, ఇన్ సీతు అంటే అక్కడికక్కడ, అంటే లూనార్ సర్ఫేస్ నుంచి ఏ ఐటమ్స్ కూడా బ్యాక్కి అంటే ఎర్త్ మీదకి తీసుకొచ్చి రీసెర్చ్ చేయడం కాదు, అక్కడే మన మిషన్ని పెట్టి కంటిన్యూస్ ఇన్ సీతు ఎక్స్పెరిమెంటేషన్స్ అంటే అక్కడికక్కడ సైంటిఫిక్ రిజల్ట్స్ అన్నీ కూడా అనలైజ్ చేసి ఎర్త్కి డేటా పంపించడం అనేది జరుగుతుందన్నమాట. క్లియర్. సో ఈ చంద్రయాన్ 3లో ఈ 3 మిషన్ ఆబ్జెక్టివ్స్ అనేవి యాజ్ ఆఫ్ నో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. సాఫ్ట్ ల్యాండింగ్ చేసాము, అలానే రోవర్ కూడా బయటకు వచ్చింది. అండ్ ఇట్ ఆల్సో స్టార్టెడ్ ది ఎక్స్పెరిమెంటేషన్ ఆన్ ది లూనార్ సర్ఫేస్. క్లియర్. రైట్. సో వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ కీ టేక్ అవేస్ చూడమ్మా ఈ మిషన్తో, దట్ ఇండియా హ్యాస్ బికమ్ ద ఫస్ట్ కంట్రీ. అవునా. సో సౌత్ పోల్ సైడ్ లూనార్ సర్ఫేస్ మీద ఎగ్జాక్ట్గా మిషన్ సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన కంట్రీ కేవలం ఇండియా మాత్రమే. అండ్ టోటల్ సాఫ్ట్ ల్యాండింగ్లో ఇంతవరకు యునైటెడ్ స్టేట్స్, రష్యా అండ్ చైనా మాత్రమే చేసింది. తర్వాత ఆ ఘనత అనేది ఇండియా మాత్రమే ఉంది. అంటే ప్రపంచం మొత్తంలో
ఈ 3 కంట్రీస్ మాత్రమే సాఫ్ట్ ల్యాండింగ్ చేయగలిగాయి. అండ్ ఇండియా ఈజ్ ద 4th కంట్రీ ఇన్ హ్యావింగ్ సాఫ్ట్ ల్యాండింగ్. సాఫ్ట్ ల్యాండింగ్లో 4th కంట్రీ అయినా సౌత్ పోల్ సైడ్ వచ్చిన ఫస్ట్ కంట్రీ అనమాట. క్లియర్? సౌత్ పోల్ సైడ్ వచ్చిన ఫస్ట్ కంట్రీ అండ్ సాఫ్ట్ ల్యాండింగ్లో 4th కంట్రీ అనమాట. అండ్ సాఫ్ట్ ల్యాండింగ్ అనేది సింప్లీ మీన్స్ ఒక జెంటిల్ కంట్రోల్డ్ స్పీడ్స్ అనమాట. దట్ అక్కడ మనం ఏదైతే ల్యాండర్ని రిలీజ్ చేయడం జరుగుతుందో ఆర్బిట్ నుంచి, అది ఫ్రీ ఫాల్ కాకుండా స్లోగా దాని యొక్క స్పీడ్ అనేది కంట్రోల్ చేస్తూ జాగ్రత్తగా ఎటువంటి డ్యామేజ్ కూడా లేకుండా సర్ఫేస్ మీద లాంచ్ చేయగలిగితే దాన్ని సాఫ్ట్ ల్యాండింగ్ అని అంటామన్నమాట. సో ఇదంతా కూడా కంప్లీట్లీ కంట్రోల్డ్ మూమెంట్స్లోనే జరుగుతుంది. క్లియర్? అండ్ విక్రమ్ ల్యాండర్ ఎక్కడైతే లాంచ్ అయ్యిందో, ఎక్కడైతే ల్యాండ్ అయ్యిందో ఆ స్పేస్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు శివశక్తి అన్న నేమ్తో పెట్టడం జరిగింది. సో జనరల్గా ఎప్పుడైనా మిషన్స్ అనేవి వేరే స్పేస్లో ఉన్న వేరే ఆబ్జెక్ట్స్ మీద ల్యాండ్ అయితే జనరల్లీ నేమింగ్ అనేది జరుగుతుంది. అలా చంద్రయాన్-2 ఎక్కడైతే క్రాష్ ల్యాండ్ అయిందో దాన్ని తిరంగా పాయింట్ కింద నేమ్ చేయడం జరిగింది. అండ్ చంద్రయాన్-3 యొక్క ల్యాండర్ ఎక్కడైతే ల్యాండ్ అయిందో ఆ స్పేస్ని శివశక్తి అన్న నేమ్తో పిలుస్తున్నారనమాట. అండ్ దిస్ ఈజ్ ద వెరీ ప్రైడ్ మూమెంట్. అండ్ విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్గా ల్యాండ్ అయిన తర్వాత ఈవెన్ అండ్ ఇట్స్ హెల్త్ వాజ్ అసెస్డ్ బై ది స్పేస్ ఏజెన్సీ. క్లియర్? అంటే అది ఎంత బాగా సాఫ్ట్ ల్యాండ్ అయింది, ఎక్కడైనా సాఫ్ట్ ల్యాండ్ అవుతున్నప్పుడు ఇంకేమైనా గ్లిచెస్ వచ్చాయా ఆర్ మెకానిక్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా, ప్రతిదీ కూడా చూడడం అనేది జరిగింది. అండ్ కొంత టైం తర్వాత డస్ట్ అదంతా కూడా సెటిల్ అయిన తర్వాత ప్రజ్ఞాన్ రోవర్ని కూడా వాళ్ళు బయటికి తీసుకొని వచ్చారు. అండ్ ఈవెన్ ఆ పిక్చర్స్ అండ్ వీడియోస్ కూడా మనం ఇప్పుడు ఇస్రో వెబ్సైట్లో చూడగలం. రైట్? సో ల్యాండర్ ల్యాండ్ అయింది, రోవర్ ఆల్రెడీ బయటకు కూడా వచ్చింది అని చూస్తాం. అయితే ఈ రోవర్ 14 మూన్ డేస్ ఉంటుందన్నమాట. అంటే మూన్ మీద 14 డేస్ ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. సార్ ఎందుకు కేవలం 14 డేస్ అనేది నెక్స్ట్ చూద్దాం. క్లియర్? ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే సౌత్ పోల్లో సన్ యొక్క రేస్ తగలవు కాబట్టి తన యొక్క సోలార్ ప్యానల్స్కి కంటిన్యూస్ రీఛార్జ్ అనేది దొరకదు. ప్రస్తుతం మనం ఇచ్చిన పవర్తో అండ్ ఎంతవరకు అయితే అది సోలార్ రేస్ అనేది తీసుకోగలదో అది కేవలం 14 డేస్ మాత్రమే వర్క్ అవుతుంది అని మనం ఊహిస్తున్నాం అన్నమాట. క్లియర్? సో మినిమం 14 డేస్ అనేది అవుతుంది. తర్వాత లైఫ్ ఎక్స్టెన్షన్ అయ్యింది అంటే దట్ ఈస్ ఎ గ్రేట్ అడ్వాంటేజ్ ఫర్ అస్. బట్ మిషన్ మాత్రం 14 డేస్గానే మనం చూసుకుంటున్నాం అన్నమాట. క్లియర్? అయితే సార్ 14 డేస్ తర్వాత ఒకవేళ ఇంకా కంటిన్యూ అయితే ఇంకా ఆ మిషన్ హెల్ప్ఫుల్లా? అఫ్ కోర్స్ లిమిట్ పెట్టుకున్న దానికన్నా ఎక్కువ రోజులు మిషన్ అనేది వర్క్ అవుతుంది అంటే అది మన యొక్క కెపాసిటీని మరింత పెంచుతున్నట్టే లెక్క. రైట్? ఎస్. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ టేక్ అవేస్ ఫ్రమ్ దిస్ చంద్రయాన్-3 మిషన్. అండ్ నెక్స్ట్ ఇంకా చూడండి, అసలు ఎందుకు మనం సౌత్ పోల్ సైడ్ వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకు సౌత్ పోల్ సైడ్ వెళ్ళాల్సి వచ్చింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రయాన్-1 ఈజ్ ద ఓన్లీ మిషన్ దట్ వీ ఫౌండ్ ఎస్ మూన్ సర్ఫేస్ మీద వాటర్ ప్రెజెంట్ అయి ఉంది అని ఫస్ట్ టైం ప్రపంచానికి చూపించింది. దట్ ఈస్ చంద్రయాన్-1. సో అప్పటి నుంచి ఎస్ మూన్ ఏదైతే సన్ని ప్రతిసారి కూడా ఫేస్ చేస్తుందో చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ రేడియేషన్స్ ఉండడం వలన ఆ సర్ఫేస్ మీద వాటర్ ఉన్నా అది ఇవాపరేట్ అయిపోతుంది. అదే సన్ రేస్ తగలని చోటు కనుక ఒకవేళ మనం రీసెర్చ్ చేస్తే ఇప్పటికీ వాటర్ దొరికే ఛాన్సెస్ ఉండొచ్చు అన్న ఆసక్తితో ఇంతవరకు కూడా మనం ఉన్నాము. అండ్ అందుకనే మూన్ యొక్క సౌత్ పోల్ని మనం సెలెక్ట్ చేసుకున్నామన్నమాట. రైట్? సో సి ఆల్ ది స్పేస్ క్రాఫ్ట్ దట్ హ్యావ్ ల్యాండెడ్ ఆన్ ది మూన్ హ్యావ్ ల్యాండెడ్ ఇన్ ఏ ఫ్యూ డిగ్రీస్ నార్త్ ఆర్ సౌత్ ఆఫ్ ది ఈక్వేటర్. క్లియర్? అంటే లెట్స్ టేక్ ఇది మూన్ అనుకుంటే ఇది మూన్ ఈక్వేటర్ అయితే మూన్ ఈక్వేటర్ నార్త్ అండ్ సౌత్, మీకు నెక్స్ట్ పిక్చర్ కూడా చూపిస్తాను. కేవలం ఈ స్పేస్లో మాత్రమే ప్రతి ఒక్క కంట్రీ వాళ్ళ యొక్క మిషన్స్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. క్లియర్? సో ఇంతవరకు ఈక్వేటర్కి దూరంగా వెళ్ళింది దట్ ఈస్ సర్వేయర్ 7 నాసా లాంచ్ చేసిందనమాట 1968లో అనమాట. అంటే ఇది కేవలం సౌత్ లాటిట్యూడ్స్కి 40 డిగ్రీస్ దాకా వచ్చింది. అంటే ఈక్వేటర్ నుంచి 40 డిగ్రీస్ కిందకి ఈ సర్వేయర్ 7 అనేది నాసాది వచ్చింది 1968లో. క్లియర్? అండ్ డ్యూ టు దేర్ రగ్డ్ ఎన్విరాన్మెంట్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రగ్డ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి?
సర్ఫేస్ అనేది ప్లెయిన్గా ఉండదు, సర్ఫేస్ అనేది రగ్డ్గా అటు ఇటు ప్రాపర్గా ప్యాచెస్ ఉండి ఎట్లా పడితే అట్లా ఉంటే దాన్ని రగ్డ్ ఎన్విరాన్మెంట్ అని అంటామన్నమాట, రైట్. సో ద పోలార్ రీజియన్స్ ఆఫ్ ది మూన్ హ్యావ్ రిమైన్డ్ అన్ఎక్స్ప్లోర్డ్. ఈ రగ్డ్ ఎన్విరాన్మెంట్ ఉండడం అండ్ ఇంకా లాంచింగ్ ఆపరేషన్స్ అనేవి చాలా కష్టం అవడం వలన ఇన్ని రోజులు కూడా ఏ కంట్రీ కూడా మూన్ మీద సౌత్ పోల్ సైడ్ వెళ్ళాలి అని అనుకోలేదు. బట్ ఆ ఎక్స్పెరిమెంటేషన్ ఛాలెంజెస్ అనేవి ఇస్రో సక్సెస్ఫుల్గా తీసుకొని అకంప్లిష్ చేసిందనమాట, రైట్. ఎస్, నెక్స్ట్ చెప్పుకున్నాం కదమ్మా, చంద్రయాన్-1 మిషన్ 2008లో ఏదైతే మనం మిషన్ లాంచ్ చేయడం జరిగిందో ఆ చంద్రయాన్-1 మిషన్ సక్సెస్ఫుల్గా చూపించింది ఏంటది, ప్రెజెన్స్ ఆఫ్ వాటర్. క్లియర్, ప్రెజెన్స్ ఆఫ్ వాటర్ అనేది వరల్డ్ మొత్తంకి కూడా చూపించి ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం జరిగిందనమాట. అండ్ ఇంతవరకు సౌత్కి వెళ్ళపోవడం గల కారణం ఏంటి, రగ్డ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇంకా ది ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ టెంపరేచర్స్. క్లియర్, సో ఎక్స్ట్రీమ్ కోల్డ్ టెంపరేచర్స్ అనేవి ఉండడం వలన కొంతవరకు కూడా చాలా వరకు ఛాలెంజింగ్ టాస్క్ అనమాట. అండ్ నెక్స్ట్ ద రాక్స్ అండ్ సాయిల్ ఇన్ మూన్స్ నార్త్ అండ్ సౌత్ పోల్స్ కుడ్ దేర్ ఫోర్ ప్రొవైడ్ క్లూస్ టు ది ఎర్లీ సోలార్ సిస్టమ్. క్లియర్, సో ఇనీషియల్గా చాలా కూల్ టెంపరేచర్స్ అనేవి ఉండేవి. సో సంథింగ్ దట్ ఈస్ ట్రాప్డ్, అది ఈ రోజుకి కూడా ఫ్రోజన్ అయ్యి ఐస్ ముక్కల్లాగా ఉండి ఉండొచ్చు. సో అందుకని ఇప్పుడు మనం సౌత్ పోల్ సైడ్ వెళ్తే ఈ ఇన్ఫర్మేషన్ గురించి ఏదైనా స్టడీ చేస్తే ఈవెన్ సోలార్ సిస్టమ్ కూడా ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, చేంజెస్ ఏమొచ్చాయి, ఎవల్యూషన్ ఏం జరిగింది, ఇలా ప్రతిదీ కూడా మనం తెలుసుకునే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో అందుకని ఇండియా మోస్ట్లీ సౌత్ పోల్నే టార్గెట్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడంతా కూడా ఓవరాల్గా ఒకే దగ్గర బ్యూటిఫుల్గా పాయింట్స్ అన్నీ కూడా మనం పెట్టడం జరిగింది. సో వై హ్యాస్ నాట్ ఎనీ స్పేస్ క్రాఫ్ట్ ఎవర్ ల్యాండెడ్ నియర్ ది లూనార్ సౌత్ పోల్. సౌత్ పోల్ సైడు అసలు ఎందుకు ఎవరు కూడా ల్యాండ్ అవ్వలేదు అని చూడండి. స్టార్టింగ్ టెరైన్ అండ్ టెంపరేచర్ అనేది కరెక్ట్గా ఉండదు, అంటే లాంగ్ ఆపరేషన్స్ చేయడం అనేది ఈ పోల్స్ సైడ్ చాలా కష్టం. సో అందుకే ఏ కంట్రీ కూడా ఇంతవరకు అంత కష్టపడి అంత ఖర్చు పెట్టి పెడుతున్నాం కదా, సో తక్కువ రోజులే ఎక్స్పెరిమెంటేషన్ చేయడం అయితే అది ఎటువంటి అడ్వాంటేజ్ ఉండదు అని ఎవరు కూడా సౌత్ సైడ్ అంత కాన్సన్ట్రేషన్ చేయలేదన్నమాట. ఎందుకు, రగ్డ్ టెరైన్ ఒకటి, టెంపరేచర్ కూడా కండ్యూసివ్గా అంటే మనం ఎక్స్పెరిమెంటేషన్ చేయడానికి తగ్గట్టుగా ఉండదు. క్లియర్, అండ్ నెక్స్ట్ అండ్ మూన్ సౌత్ పోల్ సైడ్ మనకి ఎటువంటి స్మూత్ సర్ఫేసెస్ కానీ స్లోప్స్ కానీ ఏవి కూడా కనిపించవు, కంప్లీట్ ఆబ్సెంట్ అనమాట. టోటల్ క్రాటర్స్తోని అండ్ హిల్స్తో మాత్రమే ఉంటుందన్నమాట, అంటే ప్రాపర్గా ఉండదు. సర్ఫేస్ ఏది కూడా ఒక మిషన్ని లాంచ్ చేసి ఎక్స్పెరిమెంటేషన్ చేయడానికి సులువుగా ఉండదన్నమాట. అండ్ సన్లైట్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ అబండెన్స్ అట్లీస్ట్ ఆన్ ది సైడ్ ఫేసింగ్ ది ఎర్త్, thus ఆఫరింగ్ ఏ రెగ్యులర్ సప్లై ఆఫ్ ఎనర్జీ టు సోలార్ పవర్డ్ ఇన్స్ట్రుమెంట్. క్లియర్, సో ఇంతవరకు ఎక్కడైతే ఈ ఈక్వేటర్కి దగ్గరలో, లెట్స్ టేక్ ఇది ఈక్వేటర్ అంటే ఈ ప్లేస్లో మాత్రమే సన్లైట్ అనేది అబెండెన్స్గా దొరికేది. అండ్ అందుకనే ఇంతవరకు అందరు ఇక్కడ ఉన్నారు. సౌత్ సైడ్ అనేది అసలు సన్లైట్ అనేది దొరకదు, సో అందుకే వెళ్ళలేదన్నమాట. అండ్ నెక్స్ట్ ద పోలార్ రీజియన్స్ ఆఫ్ మూన్ హౌఎవర్ ఆర్ ఏ వెరీ డిఫరెంట్ అండ్ డిఫికల్ట్ టెరైన్. క్లియర్, మొత్తం ఏరియా అంతా కూడా చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అండ్ ఇట్ ఈజ్ ఈజియర్ అండ్ సేఫర్ టు ల్యాండ్ నియర్ ఈక్వేటర్. ఈక్వేటర్ మీద మొత్తం కనిపిస్తుంది కాబట్టి అక్కడ లాంచ్ చేయడం అనేది చాలా కష్టమేమీ కాదు, సింపుల్గానే చెయ్యొచ్చు అనమాట. అండ్ దెర్ ఆర్ లార్జ్ క్రేటర్స్ ఆల్ ఓవర్ ద ప్లేస్ రేంజింగ్ ఫ్రమ్ ఏ ఫ్యూ సెంటీమీటర్స్ ఇన్ సైజ్ టు థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్. చాలా చాలా పెద్ద పెద్ద క్రేటర్స్ కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. అండ్ సన్లైట్ అనేది ఉండదు, లో టెంపరేచర్స్ అనేవి ఉంటాయి. సో ఇన్స్ట్రుమెంట్స్ అనేవి, ఎక్స్పెరిమెంటల్ ఆబ్జెక్ట్స్ అనేవి ఈజీగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. క్లియర్, సో మెనీ పార్ట్స్ లై ఇన్ ఏ కంప్లీట్లీ డార్క్ రీజియన్ అని చెప్తున్నారు, వేర్ సన్లైట్ నెవర్ రీచెస్ అండ్ టెంపరేచర్ కెన్ గో బిలో 230 degrees Celsius. క్లియర్, సో ఇంకా ఇది మాత్రమే కాదు, ఇంకా కొన్ని రీజియన్స్ ఉన్నాయి అక్కడ టెంపరేచర్ అనేది -230 degrees Celsiusలో, అంటే చాలా 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 కూల్గా ఉండే ప్లేసెస్ కూడా ఇంకా మూన్ మీద ఉన్నాయన్నమాట. క్లియర్, వై డోంట్ సమ్ పార్ట్స్ ఆఫ్ ది లూనార్ పోలార్ రీజియన్స్ రిసీవ్ ఎనీ సన్లైట్
ఎందుకు కొన్ని పార్ట్స్ అసలు ఎటువంటి సన్లైట్ను కూడా తీసుకో, రైట్? సో చాలామందికి డౌట్ రావచ్చు ఎందుకు తీసుకోవు అని. ఒక్కసారి చూడండి. ఇఫ్ యూ టేక్ ఎర్త్ అనేది ఇప్పుడు ఇది లెట్స్ టేక్ ఇది ఎక్స్ యాక్సిస్ అండ్ ఇది వై యాక్సిస్. అంటే ఎర్త్ ఈరోజు కోర్స్ మీరు స్పెరికల్ షేప్లో ఉండడం వల్ల ప్రాపర్గా తెలీదు, బట్ దీని యొక్క టిల్ట్ అనేది ఇట్లా వస్తుంది అనమాట. క్లియర్? దీని యొక్క టిల్ట్ అనేది ఇలా వస్తుంది. సో ఈ మధ్యలో యాంగిల్ ఏదైతే ఉందో ఈ యాంగిల్, ఇఫ్ దిస్ ఇస్ టీటా, ఈ టీటా యాంగిల్ అనేది 23.5 degrees ఉంటుందన్నమాట. క్లియర్? 23.5 degrees టిల్ట్ అనేది ఉంటుంది. సో అందుకనే ఎర్త్ అనేది కంటిన్యూస్గా ఒక పార్ట్లో సన్ అనేవాడు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటాడు, రైట్? ఎస్. బట్ అదే మూన్ చూసుకుంటే ఏ విధంగా ఎర్త్కి 23.5 degrees ఉందో మూన్కి కేవలం 1.5 degrees మాత్రమే ఉంది. సో ఈ 1.5 degrees మాత్రమే ఉండడం వల్ల కేవలం సన్ని ఒక సైడ్ మాత్రమే ఎప్పుడూ ఫేస్ చేస్తూ ఉంటుంది, మరొక సైడ్ అనేది కంప్లీట్గా జీరో అయిపోతుంది అనమాట. క్లియర్? మరొక సైడ్ కంప్లీట్గా అసలు ఎటువంటి సన్ సోలార్ ఎనర్జీ కానీ రేడియేషన్ లేకుండా అయిపోయింది. అందుకే మనం -230 degrees దాకా కూడా చూస్తున్నాం. సో బికాస్ ఆఫ్ దిస్ యునిక్ జియోమెట్రీ, బికాస్ ఆఫ్ ఈ షేప్లో ఉండడం వలనే సన్లైట్ అనేది ఎప్పుడు కూడా ఉండదు అక్కడ, అండ్ క్రేటర్స్ కూడా ఎక్కువ ఫార్మ్ అవుతున్నాయి. సో ఈ రీజియన్స్ అందుకని పర్మనెంట్లీ షాడోడ్ రీజియన్స్, పిఎస్ఆర్స్ అని పిలుస్తారు. పర్మనెంట్లీ షాడోడ్ రీజియన్స్, పిఎస్ఆర్స్ అని పిలుస్తారనమాట, రైట్? ఎస్. 2019 రిపోర్ట్ చూడండి. నాసా సెడ్ వాటర్ దట్ హ్యాపెన్స్ టు ఫైండ్ ఇట్స్ వే ఇంటూ ది పర్మనెంట్ షాడోడ్ రీజియన్స్ మే రిమైన్ దేర్ ఫర్ లాంగ్ పీరియడ్స్ ఆఫ్ టైమ్. క్లియర్? ఈవెన్ నాసా కూడా యాక్సెప్ట్ చేసింది ఈ పర్మనెంట్ షాడోడ్ రీజియన్స్లో వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఇప్పటికీ కూడా దొరకచ్చు అని. అండ్ సి డేటా ఫ్రమ్ డివైనర్ ఇన్స్ట్రుమెంట్స్ ఆన్ బోర్డ్ ఎల్ఆర్ఓ అంటే లూనార్ రికగ్నైసెన్స్ ఆర్బిటర్స్ అన్నమాట. అంటే రోబోటిక్ స్పేస్ క్రాఫ్ట్ మూన్ చుట్టూ తిరుగుతుందన్నమాట. ఈ ఎల్ఆర్ఓ లూనార్ రికగ్నైసెన్స్ ఆర్బిటర్ అనేది ఇంకా ఏం చెప్తుంది? టెంపరేచర్స్ని మెషర్ చేస్తుందన్నమాట మూన్ మీద, ఇంక్లూడింగ్ దిస్ పిఎస్ఆర్స్. సో వీళ్ళు చెప్తున్నారు దేర్ మైట్ బి సమ్ కోల్డ్ ఎనఫ్, అంటే కొంతవరకు ఇంకా కోల్డ్ అనేది ఉంటుంది, సో దట్ వాటర్ అనేది స్టేబుల్గా సర్ఫేస్ మీద ఇంకా వాటర్ మాలిక్యూల్స్ రూపంలోనే దొరికే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారనమాట. క్లియర్? అండ్ నెక్స్ట్ ఉండమ్మా, వై ఇట్ ఈస్ సో డిఫికల్ట్ టు ల్యాండ్ ఆన్ ద మూన్. సి ఆన్ అన్ యావరేజ్ మూన్ ఈజ్ అబౌట్ 3,84,400 kilometers డిస్టెన్స్. అవునా? అండ్ ఇది కంప్లీట్లీ చాలా 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 డిస్టెన్స్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది పాత్ టేకెన్ బై ది స్పేస్ క్రాఫ్ట్ దట్ ద డిస్టెన్స్ కెన్ బి మచ్ హయ్యర్. సో ఒకవేళ డిఫరెంట్ పాత్స్ తీసుకున్నామంటే ఇంకా చాలా కష్టం అవుతుంది. సో అందుకనే మూన్ మీద ల్యాండ్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. ఇన్ని నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఉన్నా, ఇండియా కన్నా చాలా రిచ్ అయిన కంట్రీస్ ఉన్నా సరే వాళ్ళు ఇంతవరకు మూన్ మీద ప్రాపర్గా ల్యాండ్ అవ్వలేకపోయారు. రీజన్స్ అన్నీ కూడా ఇవే అన్నమాట. క్లియర్? అందుకనేసి ఏ ఫెయిల్యూర్ కెన్ అక్కర్ ఎనీవేర్. అంత డిస్టెన్స్ కాబట్టి ఫెయిల్యూర్ అనేది ఎక్కడైనా కూడా జరగచ్చు. And NASA had to terminate the lunar flashlight mission because a failure in the spacecraft propulsion system meant that it could not enter the lunar orbit. అంటే నాసా లాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్సే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మూన్ మీద ల్యాండ్ అవ్వడానికి కంప్లీట్ ఫెయిల్యూర్స్ అనేవి చూస్తున్నారు. సో అందుకనే రిమైనింగ్ కంట్రీస్ కూడా భయపడుతున్నాయి. బట్ దిస్ నెవర్ స్టాప్డ్ ఇండియా ఇన్ ఎక్స్పెరిమెంటేషన్. ఇవైతే మాత్రం ఎప్పుడు ఇండియాని ఆపలేదు. ఇండియా కంప్లీట్లీ సస్టైన్డ్గా ఎస్ వీ కెన్ అచీవ్ అన్న కాన్సెప్ట్తో మాత్రమే ఉంది. అండ్ వీ డిడ్ ఎట్ లాస్ట్. నెక్స్ట్ స్పేస్ క్రాఫ్ట్ రిటర్నింగ్ బ్యాక్ టు అవర్ ప్లానెట్ లైక్ నాసాస్ ఒరియోన్ ఆఫ్టర్ ది ఆర్టెమిస్ 1 mission can rely on the Earth's thick atmosphere providing enough friction to slow down before touching down safely. అంటే ఆల్రెడీ నాసా కొన్ని మిషన్స్ అనేవి పంపించింది. ఓరియాన్ 1 మిషన్తో నాసా ఈవెన్ లూనార్ సర్ఫేస్ మీద ఉన్న సాయిల్ని కూడా కలెక్ట్ చేసి బ్యాక్కి తీసుకొచ్చింది. సో మనం సాయిల్ని కలెక్ట్ చేసామంటే అర్థం ఏంటి? ఆ సాయిల్ మీద మన మిషన్ కూడా లాంచ్ చేయొచ్చు, మన ల్యాండర్ని కూడా పెట్టచ్చు అన్న కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత
మనం మూన్ మీద ఎస్ ఒక ల్యాండర్ని రోవర్ని పంపిద్దాము అన్న కాన్సెప్ట్తో ఉన్నామన్నమాట. క్లియర్? బట్ ద స్పేస్ క్రాఫ్ట్ ఎంటరింగ్ ది మూన్ డు నాట్ హ్యావ్ దట్ లగ్జరీ బికాస్ ఆఫ్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ థిన్ అట్మాస్ఫియర్. ఇండియాలో థిక్ అట్మాస్ఫియర్ ఉంటుంది కాబట్టి డీగ్యాసింగ్ అనే కాన్సెప్ట్ని కానీ ఆర్ స్లోగా దాన్ని దించే కాన్సెప్ట్ అనేది జరుగుతుంది. బట్ ఇక్కడ మూన్ సర్ఫేస్ మీద థిన్ అట్మాస్ఫియర్ ఉండడం వల్ల ఈ ఆబ్జెక్ట్స్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అన్నమాట. క్లియర్? రైట్. సో ఇంకా ఈ కష్టమైన సిచ్యువేషన్లో మనకున్న ఓన్లీ ఆప్షన్ ఏంటి? దట్ ఈజ్ ది ప్రొపల్షన్ సిస్టమ్. క్లియర్? దిస్ మీన్స్ it will have to carry a lot of fuel just so that it has enough to slow itself down quickly enough to make a safe landing. సో థిన్ అట్మాస్ఫియర్ ఉన్నది కాబట్టి కంప్లీట్గా మిషన్ని కంట్రోల్లో ఉంచాలి. కంప్లీట్గా మిషన్ని కంట్రోల్లో ఉంచాలి అంటే దీన్ని కంప్లీట్గా ఎక్కువ ఫ్యూయల్ అనేది ఇది క్యారీ చేయాలి. సో ఇది ఎక్కువ ఫ్యూయల్ క్యారీ చేసినప్పుడు మాత్రమే ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఎక్కువ ఫ్యూయల్ దాంట్లో పెట్టి పంపించడం కూడా చాలా కష్టమైన ప్రాసెస్ అన్నమాట. బట్ క్యారీయింగ్ మోర్ ఫ్యూయల్ మీన్స్ ద స్పేస్ క్రాఫ్ట్ ఈజ్ హెవియర్. అవునా? సో స్పేస్ క్రాఫ్ట్ అనేది బరువు పెరుగుతుంది, రిక్వైరింగ్ మోర్ ఫ్యూయల్. ఈవెన్ ఆ స్పేస్ క్రాఫ్ట్ మూవ్ అవడానికి కూడా ఎక్కువ ఫ్యూయల్ అనేది కావాలన్నమాట. సో దిస్ ప్రాబ్లమ్ ఈజ్ ఎ బిట్ సిమిలర్ టు వాట్ నోన్ యాజ్ ది టైరనీ ఆఫ్ ది రాకెట్ ఈక్వేషన్. క్లియర్? సో అక్కడ కంట్రోల్ చేయాలంటే దానికి ఫ్యూయల్ ఎక్కువ ఉండాలి. సో దానికి ఫ్యూయల్ ఎక్కువ ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్ రాకెట్లోనే ఎక్కువ ఫ్యూయల్ ఉండాలి. ఎందుకు? ఇవన్నీ కూడా హెవియర్ ఆబ్జెక్ట్స్ కాబట్టి వీటిని పంపించాలి అంటే చాలా కష్టం. సో అందుకని ఈరోజు మనం ది జిఎస్ఎల్విని యూజ్ చేసాము అండర్ ది LVM-3 లాంచ్ వెహికల్ మార్క్ 3తో మనం దానికి బూస్టర్స్ అన్నీ పెట్టి దాని యొక్క కెపాసిటీ మరింత రెట్టింపు చేసి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. రైట్? నౌ ఎస్ అండ్ నీడ్లెస్ టు సే మనం చెప్పక్కర్లేదు, మూన్ మీద ఎటువంటి GPS కూడా ఉండదు. సో స్పేస్ క్రాఫ్ట్ ఎటువంటి నెట్వర్క్ ఆఫ్ శాటిలైట్స్ మీద కూడా ఎగ్జాక్ట్గా డిపెండ్ అవ్వలేదు. క్లియర్? సో పొజిషనింగ్ సిస్టమ్ అనేది ఉంది అంటే దాన్ని ప్రాపర్గా కంట్రోల్ చేయగలం. బట్ మూన్ మీద ఎటువంటి నెట్వర్క్స్ ఆఫ్ శాటిలైట్స్ లేవు కాబట్టి ఈ ఆర్బిటర్స్ తర్వాత ఈ ల్యాండర్స్ ఏవైతే ల్యాండ్ అవుతాయో తర్వాత రోవర్స్ ఏవైతే మూవ్ అవుతాయో వాటి యొక్క కంప్లీట్ కంట్రోల్ అనేది మనం చేయలేము. ఎగ్జాక్ట్గా రూట్స్ కూడా మనకి తెలియవు అని చెప్తున్నారనమాట. దిస్ మీన్స్ దట్ ఒక ఆన్బోర్డ్ కంప్యూటర్ అనేది ఉండాలి. సో దట్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఫాస్ట్గా చేస్తూ డెసిషన్స్ అనేవి అప్పటికప్పుడు స్పీడ్గా తీసుకోవాల్సి వస్తుందన్నమాట. క్లియర్? అండ్ దిస్ బికమ్స్ ఎస్పెషల్లీ కాంప్లికేటెడ్ when a spacecraft gets within the crucial last few kilometers. అవునా? సో ఇంకా ల్యాండ్ అవుతున్నప్పుడు ప్రాపర్గా ఎగ్జాక్ట్ స్పేస్ ఎక్కడ దిగాలి అనేది ప్రాపర్గా చూసుకోవాలి. మనకి GPS నెట్వర్క్ సిస్టమ్స్ లేదు కాబట్టి ప్రాపర్ ల్యాండింగ్ స్పేస్ కూడా మనకు తెలీదు. సో ఉన్న కంప్యూటర్సే ఎగ్జాక్ట్గా ఆ డెసిషన్ని తీసుకోవాల్సి వస్తుంది. క్లియర్? సో ఇదంతా కూడా వెరీ డిఫికల్ట్ టాస్క్ అని చెప్తున్నాం. ఆ లాస్ట్ ఫ్యూ కిలోమీటర్స్ అంటే లాస్ట్ మినిట్ ఇష్యూస్ అన్నీ కూడా స్పీడ్గా రిజాల్వ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొన్ని సెన్సార్స్ కుడ్ బికమ్ కన్ఫ్యూజ్డ్ బై ది లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డస్ట్ కిక్డ్ అప్ బై ద ప్రొపల్షన్ సిస్టమ్. అది వచ్చే స్పీడ్లో కొంత డస్ట్ అనేది ఎగరచ్చు, ఆ డస్ట్లో ప్రాపర్గా కనిపించదు. సో కొన్ని సెన్సార్స్ డెసిషన్స్ తీసుకోవడం చాలా కష్టమవుతుందన్నమాట. అండ్ దిస్ ఈజ్ మేడ్ ఈవెన్ మోర్ డిఫికల్ట్ బై ద ఫ్యాక్ట్ దట్ మూన్ హ్యాస్ అండ్ అన్ఈవెన్ సర్ఫేస్ లిటర్డ్ విత్ క్రాటర్స్ అండ్ బౌల్డర్స్. అవునా? సో ఇటువంటి రాళ్ళు, రప్పలు, గుంటలు ఇట్లాంటివన్నీ కూడా చాలా ఎక్కువ మూన్ మీద ఉంటుంది. సో ల్యాండింగ్ చేయడం అనేది చాలా కష్టమైన టాస్క్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, ఇక్కడ ఒక క్రాటర్ ఉంది అండ్ ఇక్కడ ఒక సర్ఫేస్ ఉంది. ఒకవేళ ఇవి ప్రాపర్గా డెసిషన్ తీసుకోలేకపోతే ఏమవుతుంది? ఒక లెగ్ ఆఫ్ దిస్ ల్యాండర్ ఇక్కడ, మరొక లెగ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో దట్ మిషన్ కంప్లీట్లీ కింద పడి బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అవునా? సో ల్యాండింగ్ అనేది అంత ఈజీ టాస్క్ కాదు అని చూస్తాం. నెక్స్ట్ ఇప్పుడు Chandrayaan-2లో రాంగ్స్ ఏం జరిగాయో చూడమా. ఇంతవరకు Chandrayaan-3 గురించి మాట్లాడుకున్నాం. అండ్ కొద్దిగా Chandrayaan-2లో లాస్ట్లో మనం సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వాల్సిన చోట క్రాష్ ల్యాండింగ్ అనేది జరిగింది. దాన్నే హార్డ్ ల్యాండింగ్ అని అంటామన్నమాట. 3 మిస్టేక్స్ అనేవి జరిగాయి. సో దట్ సాఫ్ట్ ల్యాండింగ్ కాస్త హార్డ్ ల్యాండింగ్ జరిగాయి. ఫస్ట్ది ఏంటంటే
5 engines which were used to give the reduction of velocity, which is called retardation. These engines developed higher thrust that led to accumulation of errors. సో ఇంజిన్స్ అనేవి ప్రాపర్గా దాన్ని కంట్రోల్ చేయాలి, బట్ అవి ప్రాపర్గా కంట్రోల్ చేయలేకపోవడం వల్ల ఎర్రర్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. సో దాని యొక్క స్టెబిలిటీ మీద పూర్తి కంట్రోల్ అనేది కోల్పోయింది. సో లాస్ట్లీ సాఫ్ట్ ల్యాండింగ్ కాకుండా హార్డ్ ల్యాండింగ్ అనేది జరిగిందనమాట. సో ఇలా మిషన్స్లో ఎక్యుములేట్ అవ్వడం టోటల్గా కంప్లీట్ ఎర్రర్స్ అన్నీ కూడా ఎక్యుములేట్ అయిపోయాయి. అండ్ ది హయ్యర్ సైడ్ దెన్ వాట్ ఇట్ హ్యాస్ ఎక్స్పెక్టెడ్. క్లియర్? ద క్రాఫ్ట్ హ్యాడ్ టు మేక్ వెరీ ఫాస్ట్ టర్న్స్. When it starts to turn very fast, its ability to turn was limited by the software because we never expected such a high rates to come. Clear? And on board అక్కడ ఏదైతే మూన్ మీద చంద్రయాన్-2 లాంచ్ చేసిన తర్వాత జరిగిందో ఆ స్పీడ్ని రెగ్యులేట్ చేయడానికి మన సాఫ్ట్వేర్ సిస్టమ్స్ అనేవి సరిపోలేదు. కంప్లీట్గా ఒక చిన్న ఎర్రర్ అనేది చాలా ఎక్కువగా అక్యుములేట్ అయిపోయాయి. అవి నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ కింద అయిపోయాయి. ఇంజిన్ ఫెయిల్యూర్స్ అవ్వడం కానివ్వండి, చంద్రయాన్-2 ఫాస్ట్గా లాస్ట్కి వచ్చేసరికి అది ఎక్కువ పల్టీలు కొట్టడం కానివ్వండి, ఇట్లాంటి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి జరిగాయి అన్నమాట. అండ్ ద ల్యాండర్ డిస్పైట్ బీయింగ్ క్లోజ్ టు ద సర్ఫేస్ ఇంక్రీజ్డ్ ఇట్స్ వెలాసిటీ. కిందకు వచ్చిన తర్వాత దాని యొక్క స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. సో దట్ సాఫ్ట్గా ల్యాండ్ అవ్వాల్సింది ఫాస్ట్గా వెళ్ళి హిట్ చేయడం అనేది జరిగిందనమాట. క్లియర్? సో ఇందుకనే టోటల్గా ఈ ఎక్స్పెరిమెంటేషన్ అనేది ఫెయిల్ అయింది చంద్రయాన్-2. అండ్ ఆ లెర్నింగ్స్తోనే మనం చంద్రయాన్-3ని ప్రాపర్గా తీసుకొచ్చామన్నమాట. సో చంద్రయాన్-2 దగ్గర నుంచి ఏం నేర్చుకొని చంద్రయాన్-3లో పెట్టామో ఒక్కసారి చూడండి. మెయిన్ ఈ ల్యాండర్ యొక్క లెగ్స్ యొక్క స్ట్రెంగ్త్ బాగా పెంచడం అనేది జరిగిందనమాట. క్లియర్? సో ఈ వీల్స్ స్ట్రెంథెన్ చేయడం కానీ, టోటల్ చంద్రయాన్ యొక్క లెగ్స్ని స్ట్రెంథెన్ చేయడం కానీ చేసాము. సో దట్ ఒకవేళ చంద్రయాన్-2లో జరిగినట్టు మళ్ళీ లాస్ట్ మూమెంట్లో రిపిటేషన్స్ జరిగినా సరే మిస్టేక్స్ అనేవి లెగ్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా క్రియేట్ చేయడం వలన క్రాష్ అయినా సరే అది కాస్త మిషన్ మొత్తం కూడా డ్యామేజ్ అవ్వకుండా అనుకున్న ఆబ్జెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందన్నమాట. క్లియర్? సో అందుకని ఈ విధమైన స్ట్రెంత్ అండ్ లెగ్స్ అనేవి చంద్రయాన్-3కి పెట్టడం జరిగింది. అండ్ ఇంకా చూడండి, ఫ్యూయల్ ట్యాంక్ కూడా ఎక్కువ పెట్టాము. క్లియర్? సో లాస్ట్ మూమెంట్ వరకు కూడా ప్రాపర్గా రెగ్యులేట్ చేయడానికి ఫ్యూయల్ ట్యాంక్ కూడా ఎక్కువ పెట్టడం జరిగింది. సో దట్ చంద్రయాన్-2 దిగుతున్నప్పుడు ప్రాపర్గా కంట్రోల్ చేయలేకపోయాము. ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్యూయల్ అనేది ఉండడం వలన మనం మరింత ఎక్కువ కంట్రోల్ చేసే కెపాసిటీ అనేది మనకి పెరుగుతుందన్నమాట. అందుకే బిగ్గర్ ఫ్యూయల్ ట్యాంక్ కంపేర్ టు చంద్రయాన్-2 మనం చంద్రయాన్-3లో పెట్టడం అనేది జరిగింది. నెక్స్ట్ మరొకటి ఏంటి అంటే సోలార్ ప్యానెల్స్ అనేవి ఈ రోవర్ మీద ఏదైతే ఉంటుందో, క్లియర్, ల్యాండర్ మీద టోటల్ సోలార్ ప్యానెల్స్ అనేవి 4 సైడ్స్ పెట్టాము. చంద్రయాన్-2లో ల్యాండర్కి కేవలం 2 మాత్రమే పెట్టడం జరిగింది. బట్ చంద్రయాన్-3లో ఈ ల్యాండర్ మీద 4 సైడ్స్ కూడా సోలార్ ప్యానెల్స్ పెట్టడం వలన సో సోలార్ పవర్ని ఇది తీసుకున్నది. సో దట్ ఎటువంటి రాంగ్ డైరెక్షన్స్ కానీ ఏమీ కూడా లేకుండా ఎగ్జాక్ట్గా డిస్టర్బెన్స్ లేకుండా అది ఈజీగా సాఫ్ట్ ల్యాండ్ అయ్యింది అని చూస్తాం. క్లియర్? సో చంద్రయాన్-2లో ల్యాండర్కి కేవలం 2 సోలార్ ప్యానెల్స్ పెడితే చంద్రయాన్-3లో మాత్రం ల్యాండర్కి కంప్లీట్ 4 ప్యానెల్స్ అనేవి పెట్టడం జరిగింది. చంద్రయాన్-2 కన్నా చంద్రయాన్-3లో ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి పెట్టడం జరిగింది. సో దట్ ఎడిషనల్ నావిగేషన్ గైడెన్స్ సిస్టమ్ ప్రొవైడ్ చేశాము. సో దట్ కంటిన్యూస్ ల్యాండర్ స్పీడ్స్ని చెక్ చేయడం అవుతుంది. ఒకవేళ మిస్టేక్ వస్తే నెససరీ కరెక్షన్స్కి కూడా మనకి స్కోప్ దొరుకుతుందన్నమాట. క్లియర్? ఆ ఎక్కువ పెట్టే ఇన్స్ట్రుమెంట్స్లో చూడండి, లేజర్, డాప్లర్ వెలాసిమీటర్ అనేది దీని యొక్క స్పీడ్ని కంట్రోల్ చేస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది. అండ్ కొన్ని సెన్సార్స్ కానీ కెమెరాస్ కానీ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి యాడ్ చేయడం జరిగిందనమాట. సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ చేసాము. మల్టిపుల్ స్ట్రెస్ టెస్ట్స్ కూడా చేసామన్నమాట. సో ఎక్కడా కూడా ఎటువంటి మిస్టేక్స్ జరగకూడదు అని చెప్పి కంప్లీట్గా ఫిజికల్ టఫ్నెస్ నుంచి ఈవెన్ సాఫ్ట్వేర్ వరకు ప్రతిదీ కూడా ప్రాపర్గా రెగ్యులేట్ చేసి థరోగా చెక్ చేసి దాన్ని స్ట్రెస్ టెస్ట్స్ కూడా చేసి కంప్లీట్గా సక్సెస్ఫుల్ అని తెలిసిన తర్వాత మాత్రమే లాంచ్ చేయడం జరిగింది. అండ్ టోటల్ ఎక్స్పెరిమెంటేషన్ అంతా కూడా అనుకున్న విధంగా చాలా జాగ్రత్తగా కంప్లీట్ చేయడం అనేది జరిగిందనమాట.
ఈ విధంగా టోటల్ మిషన్ అంతా కూడా కంప్లీట్ చేసాం, రైట్. సో చూసారు కదమ్మా, కేవలం చంద్రయాన్-3 మీద దిగడం మాత్రమే కాదు, ఎందుకు లూనార్ సౌత్ పోల్ సెలెక్ట్ చేసుకోవడం చూసుకున్నాము, అండ్ దిగిన తర్వాత నెక్స్ట్ ఎక్స్పెరిమెంటేషన్స్ ఏముండొచ్చో చూసుకున్నాము, ఎందుకు ఏ కంట్రీ కూడా సౌత్ సైడ్ వెళ్ళలేదు అనేది కూడా మనం చూసుకున్నాం, రైట్. టాపిక్ మీద పూర్తి క్లారిటీ వచ్చింది కాబట్టి లాస్ట్లో ఒక ప్రిలిమ్స్ బేస్డ్ ఎంసీక్యూ అనేది చూద్దాం, జాగ్రత్తగా చూద్దామా. ఒకసారి చూడమ్మా, ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఆప్షనల్ ఇన్ఫినిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేది కేవలం 22,500కి లాంచ్ చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ మనం పిఎస్ఐఆర్, సోషాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ ఆప్షనల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఆంథ్రపాలజీ కంప్లీట్గా నేనే డీల్ చేస్తాను, ప్రాపర్ నోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, రెగ్యులర్ ఎగ్జామ్స్ కూడా రాస్తారనమాట. సో మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఈ లిమిటెడ్ ఆఫర్ని యూజ్ చేసుకోండి. ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు, 7893899553. సో నౌ ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ క్వశ్చన్. చూడమ్మా, చంద్రయాన్-3 గురించి. ఇట్ ఈస్ ఎ ప్లాన్డ్ ద థర్డ్ లూనార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ బై ఇస్రో and it will be a mission repeat of Chandrayaan-2 but will only include a lander and rover similar to that of Chandrayaan-2. clear. సో చంద్రయాన్-2లో ల్యాండర్ రోవర్ ఏ విధంగా ఉండేదో ఇందులో కూడా ల్యాండర్ రోవర్ అనేది ఉంది అని చెప్తున్నాం అనమాట. సో ఎన్ని స్టేట్మెంట్స్, సో విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ గివెన్ ఆర్ కరెక్ట్, ఓన్లీ 1 ఓన్లీ 2 బోత్ నన్ అనేది కింద కామెంట్ బాక్స్లో మీరు టైప్ చేసి పెట్టండి అనమాట. క్లియర్. సో టాపిక్ అంతా నేర్చుకున్నారు కదమ్మా, హోప్ యూ ఎంజాయ్డ్ దిస్. సో మీరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సో దట్ మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ అనేది చూస్తారు. అండ్ ఆన్సర్స్ అనేవి కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. వీడియో ఎలా ఉందో మీరు అప్రిషియేషన్ ఇచ్చినట్లయితే అది మాకు మరింత రెజ్యూనేషన్ ఇస్తుంది, మరింత బ్యూటిఫుల్ వీడియోస్ అనేవి మీకు తీసుకొని రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.